యాక్చువల్‌గా సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలే. ఒక ట్రెడిషనల్ స్వీట్స్ గాని, ట్రెడిషనల్ హోమ్ ఫుడ్ గాని అనగానే గుర్తొచ్చేది కూడా గోదావరి జిల్లాలే. స్వీట్స్‌లో కూడా ఏది అథెంటిక్ మీ స్వీట్ అంటే పూతరేకులని చాలా వరకు చెప్తారనమాట. ఆత్రేయపురం పూతరేకులనేవి వరల్డ్ వైడ్ ఫేమస్. కానీ ఆత్రేయపురమే కాదు, అత్తిలి పూతరేకులు కూడా ఉన్నాయి. అంటే మంచిలి పూతరేకులు కూడా ఉన్నాయని చెప్పడానికి భగవాన్ పూతరేకులు ఒక ట్రెండ్ సెటర్ అనమాట. దాదాపుగా 33వ సంవత్సరం అంట. 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటే ఎంత ఎక్స్‌పర్టైజ్ అయ్యి ఉంటారు అర్థమవుతుంది. 30 ఏళ్ల నుంచి ఒక హోమ్ ఫుడ్ కాదు. ఏదైనా ఒక ఫుడ్ ఇండస్ట్రీ నడుస్తుందంటే దాని టేస్ట్ గాని, క్వాలిటీ గాని జనాలకి ఎంతవరకు అటాచ్ అయిపోయి ఉంటదనేది అర్థం చేసుకోవచ్చు మనం. వీళ్ళకి దగ్గర దగ్గర ఇప్పుడొచ్చి 30 బ్రాంచ్‌ల వరకు ఉన్నాయి. 35 బ్రాంచ్‌ల వరకు ఉన్నాయి. అందులో కాకినాడ, నరసాపురం, పాలకొల్లు, వైజాగ్, హైదరాబాద్‌లో కూడా బ్రాంచ్ ఉంది వీళ్ళకి. మొత్తం దాని డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో మొత్తం కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత అయ్యో! మేము మంచిలు కాదేమో అది, అత్తిలి మేము వెళ్ళలేమే అని ఫీల్ అవ్వక్కర్లేదు మీరు. గోదావరికి వచ్చినప్పుడు స్టార్టింగ్ డే మేము రానా వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేసినప్పుడు మంచిలిలో ఉన్న భగవాన్ పూతరేకులకి వచ్చామన్నమాట. జస్ట్ టేస్టింగ్ గురించి వచ్చాము, టేస్ట్ చేసాము. అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ చూసిన తర్వాత మేమేమనుకున్నామంటే మేమే కాదు మీరు కూడా చూడాలి అని చెప్పేసి మేము ఈ వీడియో అంతా ప్లాన్ చేసుకున్నాము. నమస్తే అండి. నమస్తే సార్. మీ పూతరేకుల గురించి మొత్తం మన జిల్లాయే కాదు, హైదరాబాదు ప్రపంచాలు దాటేస్తుంది, మొత్తం దేశాలు దాటి ప్రపంచం విస్తరించింది. అసలు ఎక్కడ మొదలైంది చరిత్ర, ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ మీ మాటలతో చెప్పండి ఒకసారి. ఎలా స్టార్ట్ అయిందంటే అండి, ఫస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే బతుకు తెరువు గురించి స్టార్ట్ చేసాం. ఇది మనం బతకడం గురించి స్టార్ట్ చేసాం. వ్యాపారంలో చేయాల. స్టార్టింగ్ లో మనం జీవనోపాధికి మనం బతుకుతూ 10 మందిని బతికించాలనే ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన స్టార్ట్ చేసామండి. ఇది ఫస్ట్లో 1 కేజీ నెయ్యితో స్టార్ట్ చేసామండి. ఆ కేజీ నెయ్యితో చేసుకుంటూ కొద్ది రోజులు చేసుకుంటూ దాన్ని అలా 100 కేజీలు 100 కేజీల నుంచి 1000 కేజీల వరకు రాగలిగామండి. చేసి ఊళ్ళో ఫస్ట్లో స్టార్టింగ్లో మనకి ఎంతమంది ఒకరిద్దరు మా ఫ్యామిలీ బట్టి చేసేవాళ్ళు అండి. చేసి విస్తరించేవాళ్ళు. ఆ తర్వాత 10 మంది, తర్వాత 20 మంది, తర్వాత 50 మంది, తర్వాత 100 మంది. ఇప్పుడు సుమారుగా 400-500 మంది దీని మీద ఉపాధి పెరుగుతున్నాం. 400-500 మంది అంటే అసలు అది చిన్న విషయమా? అసలు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి ఈ ప్రాసెస్? అంటే సుమారు 32 సంవత్సరాలు 33 అవుద్దండి. అంటే నాకు ఆ ఇయర్ గ్యాపం లేదు, స్టార్ట్ చేసిందండి. అప్పటి నుంచి అలా చేసుకుంటూ వస్తే ఇంకా పిల్లలు కూడా, ఇంకా బీటెక్ చదువుకున్న పిల్లలు కూడా ఇంకా మన దాంట్లోకి వచ్చారు. దీన్ని విస్తరించడానికి పెంచాలి, అందరికీ తెలియాలి, 10 మందికి తెలియాలి. నా కాన్సెప్ట్ ఏంటంటే సారు, 10 మందికి భోజనం పెట్టాలి, మనం బతకడం కాదు. మనతో పాటు అందరూ బతకాలి, అందరూ చక్కగా బతకాలనుకుంటే మనం అవునండి. యాక్చువల్ గా మనం చూసాం కదా, అంతా అథెంటిక్ గా తయారవుతుంది అనమాట. నెయ్యి కాయడం దగ్గర నుంచి జీడిపప్పు అసలు మీకున్న దీనికి మీకు వచ్చే రాబడికి మీరు కావాలంటే మిషనరీలు పెట్టేసుకోవచ్చు. కానీ అవేం లేకుండా అందరి చేత పనులు చేస్తూ అక్కడ బెల్లం ఉంది కదండి. అవును. ఆ బెల్లం పోటేసే కుటుంబాలు ఒక 18 కుటుంబాలు ఉంటాయండి. బెల్లం పోటేసేవాళ్ళు ఇక్కడ నలుగురు 8 అక్కడ 8 8 16 అక్కడ 8 30 మొత్తం 32 మంది ఓన్లీ బెల్లం మీద కుటుంబం ఉంటారు. ఇంకా చేసేవారు అంటారు ఇంకా మామూలు. ఇంకా అక్కడో 20 మంది, ఇక్కడో 30 మంది, అక్కడో 50 మంది, అలా చేసుకుంటూ ఒక 100-150 మంది. మన షాపుల్లో కుర్రోళ్ళు కూడా అంటే సుమారుగా 70-80 మంది ఉంటారు. అసలు మీరు స్టార్ట్ చేసిన యూనిట్ మంది ఏదైనా మీరు రిస్క్ చేసేది అదేంటి బతుకు తెరువు కోసం పెట్టాను అన్నారండి. చాలా ఇన్స్పైరింగ్ ఉంది అసలు చెప్పాలంటే. చాలా మందికి హిట్ అవుద్దండి అది లైన్ అనేది. అసలు ఎలా అండి, ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇక్కడ ఇదే మన ఫస్ట్ యూనిట్? ఇదే ఫస్ట్ యూనిట్ ఇదే అండి. ఆవిడ నేను స్టార్ట్ చేసామండి. ముందర అందరూ నాగేశ్వరరావు రాళ్ళు పిల్లలు అందరూ చిన్న పిల్లలప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత ఉండేవాడు అండి, వాళ్ళ నాన్నగారు అప్పుడే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఇంకా అలాగే దీన్ని ఇంతవరకు తీసుకొచ్చాం నాన్న. అయితే చెప్పాలంటే చాలా కష్టపడ్డామండి. జీడిపప్పుల దగ్గర నుంచి బాదం, పిస్తా ఇవన్నీ కూడా తరిగి, ఈ బెల్లం పోటేసేవాళ్ళం కాదు, తరిగేవాళ్ళం అండి. తరిగి దాన్ని అలా అట్ట చేసుకుంటూ ఇంకో 10 మందిని, ఒక్కొక్క సంవత్సరానికి 10 మందిని, ఇంకొక సంవత్సరానికి
30 మందిని పెంచుకుంటూ ఇప్పుడు ఊరంతా భగవాన్ గారికి వేస్తున్నారని అంటున్నారు చూసారా. చాలా చోట్ల తిరిగాము, పూతరేకులు వేస్తున్నారు. ఊరు మొత్తం చాలా వరకు 90% దీని మీద ఉందన్నమాట. అందరిని ఎవరిని అడిగినా ఈ పూతరేకులు ఎవరికి ఇస్తారంటే భగవాన్ గారికి ఇస్తాం అనమాట అని చెప్తారు. అంటే మనకి ఇక్కడే కాదండి, చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఉన్నాయి. మా అక్కడ నవడూరు, కుంతివేడ, పొలమూరు, ఈ చుట్టుపక్కల ఏరియా అంటే ఈ మండలం అంతా కూడా ఈ తీసేవారు అందరూ కూడా మనకే పట్టుకొస్తారండి. కొద్దిగా పట్టుకొస్తే ఇంకా దాన్ని మనం ముడి సరుకు వాళ్ళు తీసుకుని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి అంటే మనం కరెక్ట్గా ఇస్తాం కనుక ఎవరో కూడా మనకి మానరు. ఇక్కడ వర్కర్స్ కూడా వాళ్ళు ఉన్న దాంట్లో మనం బాగానే చూసుకుంటాం. ఉన్న దాంట్లో మన పిల్లలాగే చూసుకుంటాం, బయట వాళ్ళకి చూడడం తిట్టడం వాళ్ళకే తిడతాం, పెడతాం గందులో లేదు చూసుకుంటాం కనుక స్వామి ఇంకా అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంకొక ఆయన వచ్చారండి. వచ్చి ఆయన ఏం చేశారు, ఇంజనీర్ గారు వచ్చారండి, ఎన్నాళ్ళు ఈ జనంతో మెయింటెనెన్స్ చేస్తావు, ఏదో ఒక ఫ్యాక్టరీ కింద తయారు చేసి దీన్ని కొండ మీదకి ఇలా కాకుండా ఒక మెషినరీ పెట్టి మెషినరీ మీద చేయలేని ఒక 4-5 సంవత్సరాలు పెట్టి ప్రయత్నం ఒక 5-8 లక్షలు ఖర్చు పెట్టారు ఆయన. కానీ అవ్వలేదు స్వామి. అంటే ఆయన రోజు ఒక 50,000-60,000 రేకులు తయారు చేసేయచ్చు ఒక మిషన్ మీద. 4 మిషన్లు పెట్టుకుంటే రోజు 2 లక్షలు అవుతాయి, ఆల్రెడీ మనకు సరిపోతుంది అని లెక్కేసి ఆయన ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అవ్వలేదండి, చాలా మంది చేశారు నాన్న. అయితే స్టార్టింగ్ చేసిన జీవనోపాధి ఇవాళ అయితే చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. మనతో పాటు వారు బతకటం, వారితో పడటం, ఇంకా బయట దేశ విదేశాలు అన్న చూసారా అవన్నీ విస్తరించింది. అది మనం మొదలెట్టిన ఎలా విశ్వాసం మంచిదో లేకపోతే మన మనసు మంచిదో మన సీటులో అందరినీ సమానంగా చూసుకుంటాం పద్ధతిలోనూ ఈ ఆలీ స్టేజ్లో ఉన్నాను అన్న. యాక్చువల్గా మొత్తం బ్యాక్ సైడ్ ప్రాసెస్ అంతా చెప్తారు మీరు, కానీ నాకు ఇక్కడ ఒక సీక్రెట్ మీరు చెప్పాలి. చెప్పండి. ఎక్కడ లేని టేస్ట్ భగవాన్ పూతరేకులను ఎందుకు? ఇదండి, ఇదే మన హ్యాండ్ వర్క్ అండి. బికాజ్ ఆఫ్ మీకు రావటం, మీకు అంత రావటం అనే దాని గురించి చూసారా, జీడిపప్పును చూసారా, అవునండి, అందులో ఎక్కడ లేకుండా శుభ్రంగా ఇరిగేషన్ చేసి మొత్తం ఏరింతున్నా. అవునండి, అవునవును. అలా ఏరటం వల్ల ఎక్కడ సేదు రాదు. అందులో మీకు జీడిపప్పులు ఏముంటుంది అంటే ఆయిల్ పప్పు ఉంటుంది, అందులో కుళ్ళు ఉంటుందండి, అది రెడ్ సైడ్ అంటుందండి, రెడ్ సైడ్ ఉంటుందండి, పప్పులు ఉంటుంది. ఇలా ఉండటం వల్ల అది ఏమవుతుందంటే తినేటప్పుడు కొద్దిగా మాకు కూడా అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ జరుగుతుంటుందండి. ఇంతలాగే చేసినా ఎక్కడ దుక్కుని తగులుతుంటుందండి. తగిలి మీలాంటి వారు ఎవరైనా చేస్తే కంప్లైంట్ చేస్తారు, భగవాన్ గారు మొన్నట్లా లేదు ఇది అంటుంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఎలా నేర్చుకున్నాం కంప్లీట్ గా నెయ్యితో దాన్ని డ్రై అయిపోయింది, దాన్ని మెత్తగా చేసి ఉండేలా చూసి మొత్తం నెయ్యితోటే చేస్తున్నారు చూడండి. అలా నెయ్యితో చేయటం వల్ల 1 నెలలున్నా 2 నెలలున్నా 6 నెలలున్నా చెడిపోకుండా ఉంటుంది. క్వాలిటీ రావటానికి కారణం ఎక్కడ రాజీ పడకుండా ఆ నెయ్యితో చేయటం, ఆ పప్పులు వేయటం, ఆ పప్పులు ఏరించడం, బెల్లం పోటేయటం, బెల్లం కూడా మనం సొంతంగా సపరేట్ గా మనం వండించుకుని తెచ్చుకోవటం. అదేనండి చూసాను. యాక్చువల్ గా మాకు బుట్టలతో ఉందండి, బుట్టలతో ఉంటుంది. ఆ ఉండటం దాది అన్నీ మనం ఒక సిస్టమేటిక్ గా చేయటం వల్ల ఇక్కడ ఇలా నిలబడగలిగామండి. అంతేగాని ఏదో అందరూ చేస్తున్నారు మనం చేస్తాను కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, నాకు 10,000 పూతరేకులు కావాలి, ఎంతకి ఇస్తావు, ఎంత డిస్కౌంట్ ఎంత చెప్తావు, నేను ఇవ్వనండి, తీసుకుంటాం. నచ్చితే పెట్టుకొని లేకపోతే లేకపోతే వేరే ఐటమ్స్కి వెళ్ళిపోండి. కానీ రాజీ పన్ను, క్వాలిటీలో రాజీ పన్ను, మీకు క్వాలిటీలో రాజీ పన్ను కనుక తక్కువ ఇవ్వటానికి ఛాన్సెస్ లేవు అని నిర్మోహమాటంగా చెబుతానండి. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మినప్పుడు ఎంత అండి పూతరేకు? పూతరేకు స్టార్టింగ్ అమ్మినప్పుడు ₹1.5, ఒక పూతరేకు 150. తర్వాత ₹2 అమ్మేవాడి. ఆ తర్వాత హోల్సేల్ గా అమ్మటానికి మళ్ళీ ఎవరిని అడిగితే ₹10కి 6 పీసులు ఇచ్చేవాళ్ళు. దాన్ని అలాగా అప్పుడు నెయ్యి ఎంత ఉండేదంటే అండి ₹55 కిలో కేజీ. ఈ ఎంటీ రేకులు ఉండేయండి ₹8, పంచదార ₹8. ఇవన్నీ రేట్లు అంతంత తక్కువ నుంచి వచ్చాం. ఇవాళ కేజీ నెయ్యి కావాలంటే ₹750. జీడిపప్పు కావాలంటే ఇవాళ చూసారు కదా మార్కెట్ లో మంచి నెంబర్ 1 జీడిపప్పు కావాలంటే ₹850, ₹900 అలా ఉన్నదండి. ఉన్నది కనుకంటే ఇంకా రేట్లు పెట్టి మనం ఇలాగా అంచెలంచెల కింద పర్యటన వచ్చిందండి. పెంచలేరు కానీ ఇంకా అంత ఊపు పిల్లల్లో ఉంటుందంటారు. మీలో మాకున్నంత ఊపు మీకు ఉండదేమో అనుకుంటున్నాను నేను. ఛాలెంజ్ చేస్తున్నారు మనల్ని, ఎందుకు పెంచలేమండి మేము అడుగుతున్నాం. ఫ్రాంచైజీ నేను అడిగిన ఎందుకంటే అండి మిమ్మల్ని రెచ్చగొట్టలేదు, అది ఇంత చేయలేరు అంటే ఎందుకు చేయలేమండి. ఎవరో కానీ పూతరేకులు అమ్మి ఇంత చేయగలదు, నువ్వు ఇంత చేయగలదు అని అడిగారండి. హైదరాబాద్ నుంచి అప్పుడు హైకోర్టు జడ్జి గారు అన్నారు, అదేంటే భగవాన్ మానేస్తానంటున్నా, ఎందుకు మానేస్తావు అని అడిగారండి. ఎవరో ఏదో అన్నారండి, దాని గురించి నేను మానేస్తున్నాను, అయినా నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి మానేస్తున్నాను. పుల్లారెడ్డి గారు ఫస్ట్ కొండగా నీలాగే పెట్టాడయా,
ఆయన్ని తీసుకోవాలని నాకు ఆయన ఉదాహరణగా చెప్పి నన్ను గట్టిగా మందలించి మానేసాను 3 రోజులు 4 రోజులు అండి వ్యాపారం. మళ్ళీ ఆయన మందలించి చెయ్యి అంత వద్దు. ఆయన చెప్పిన తర్వాత ఈయన పెట్టానండి. చాలా థ్యాంక్స్ అండి. అతను ఎవరో కానీ అసలు నాకు తెలియదు కానీ మహానుభావుడు ఆయన ఇదెంతగా నువ్వు ఆయనలాగా ఎందుకు అవ్వన్నారు, రెడ్డి గారిలో పుల్లారెడ్డి గారిలో నువ్వు ఎందుకు అవ్వలేవు, అవుతావు చెయ్యి అన్నారండి. చెయ్యి అన్నారు కనుక నేను ఆ పట్టుదలతో చేస్తే పిల్లలు కూడా ఇంకా ఉద్యోగాలు, చిన్నబ్బాయి ఉద్యోగం చేసేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు కూడా మానిపించేసి. నాగేశ్వరరావు గారు పెద్ద చిన్నాయనండి, ఆయన చిన్నాయన, పెద్ద ఆయన అక్కడండి. అలాగే అప్పటి నుంచి అలా చేసుకుంటూ ఇప్పటి వరకు నాన్న ఇక్కడికి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఔషధం అలాగే ఉంచాను నేను. దీన్ని మార్చలా యూనిట్లు పెంచుకుంటూ వెళ్ళారు. అలా అవి పెంచాను కానీ దీన్ని పెంచలేదు, దీన్ని ఇలాగే ఉంచాం. ఎన్నాళ్ళ నుంచి అండి? 10 సంవత్సరాల నుంచి ఓన్లీ పూతరేకు చుట్టడం చూడతాం. అసలు ఎలా ఉంటదండి ఇక్కడ? చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడ మా వాండ్రమ్ గారు మా వాండ్ర గారు చాలా బాగా చూస్తారండి. సొంత ఫ్యామిలీలా ఉన్నట్టే ఉంటదండి ఇక్కడ. అసలు ఇక్కడికి వస్తే బాధలన్నీ మర్చిపోయి చాలా బాగుంటదండి. అలా ఇక్కడ పని చేసినందుకు లోటు ఉండదండి. మా ఫ్యామిలీ అనగా మేమనగా అందరం బాగున్నామండి. చాలా బాగుంటదండి ఇక్కడ ఉండడానికి. అవునండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి అసలు? యాక్చువల్లీ ఇక్కడ మా లొకాలిటీ నుంచే వస్తామండి. మంచిలోంచేనండి, బయట వాళ్ళు రారండి ఇక్కడ. మంచిలో ఈ యూనిట్ వరకు. అక్కడ నుంచి అక్కడ ఫ్యాక్టరీ కూడా బయట వస్తారండి. ఓకే అండి. ఓకే. ఎలా ఉంటదండి క్వాలిటీ విషయంలో? ఏమైనా రాజీ పడ్డాలు? మా పూతరేకులు అసలు చాలా బాగుంటాయండి. అవునా? చెప్పకూడదు కానీ చాలా బాగుంటాయండి. ఎందుకు చెప్పకూడదు? మీరు చెప్పతే ఎలా తెలుస్తుంది? అంటే మేము చేసే భగవాన్ గారు చెప్తే ప్రమోషన్ అనుకుంటాం, మీరు చెప్తే నిజాలు తెలిస్తే మాకు. అంటే మేము చెప్పిన వాళ్ళ వర్కర్స్ పెంచుకుంటున్నారు అని చెప్తారు అనుకుంటారు కదండి, కానీ చాలా బాగుంటాయండి మా పూతరేకు. అంటే ఏంటంటే ఇక్కడ దాదాపుగా అంటే ఓన్లీ వీళ్ళకి 3 ఉన్నాయన్నమాట. 3 యూనిట్లు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్ని ఇక్కడ పక్కనే, ఒక సందు అటు ఇటు ఉంటాయి అనమాట, ఒక వీధి చివర అట్లాగా. సో వీళ్ళు స్టార్ట్ అయింది ఒక చిన్న పూరి గుడిసెలో, అది కూడా విజువల్స్లో మీకు కనబడుతుంది. ఒక చిన్న పాకలో స్టార్ట్ అయిన బిజినెస్ 33 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇది పెట్టి దాదాపుగా ఒక 10 సంవత్సరాల దాకా అయింది అంటున్నారు. ఇక్కడ ఈ యూనిట్లో 40 మంది పనిచేస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు రఫ్గా 9కి స్టార్ట్ చేస్తారంట, 9-9:30కి, 6-6:30 కల్లా క్లోజ్ చేస్తారు. సో ఈ టైంలో ఒక్కొక్కరు ఎన్ని పూతరేకులు చేస్తారని అనుకుంటున్నావు నువ్వు? ఈజీగా ఒక 50 పూతరేకులు చేస్తారు. ఒక్కొక్కరు 1500 చేస్తారు. అండ్ సంక్రాంతి టైంలో ఈవెన్ మోర్ 2000-2500 కూడా వెళ్తుంది అనుకోండి, ఎక్కువసేపు పెంచుతారు. మరి అంటే బట్ వాళ్ళు 500 చేస్తున్నారు అంటే టేస్ట్లో వేరియేషన్ ఉండేది. బట్ నాకు ఇక్కడ టేస్ట్లో వేరియేషన్ ఏం కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము 2 టైప్స్ ఆఫ్ పూతరేకులు తిన్నాము. నిన్న బెల్లం డ్రై ఫ్రూట్ పూతరేకు ఒకటి తిన్నాము. ఇప్పుడే నాకు ఇంకొక పూతరేకు ఇచ్చారు, అది తీసుకు. ఇదే డ్రై ఫ్రూట్ పూతరేకు అనాలి దీన్ని. ఇది డ్రై ఫ్రూట్ పూతరేకు అంట. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది నేను ఫస్ట్ టైం, ఇప్పటి వరకు నాకు తినిపించలేదు, ఎక్కడ అడుగుతానా అని చెప్పేసి తినిపించలేదు. ఈ పూతరేకులు నార్మల్ పూతరేకులు తెప్పించాడు ఇప్పటి వరకు. నేను అవే టేస్టీగా ఉంటాయి అని కూడా, దానికంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉన్నాయి ఇది. అదే ఒక్కొక్కరికి స్వీట్నెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి అవి నచ్చుతాయి. నేను బేసిక్గా నాకు స్వీట్ ఎక్కువ అంటే ఇష్టం అనమాట, అందుకని నేను ఎప్పుడు అవే తెప్పించుకుంటా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ వీళ్ళు తినొచ్చు, అండ్ హెల్దీ, అండ్ కాస్ట్ వేరియేషన్ కూడా ఆఫ్ కోర్స్ ఉంటుంది. అండ్ అవి ఒక ప్యాకెట్ దొరికే రేట్లో ఇవి 5 వస్తాయి అనమాట, అవి 10 దొరుకుతాయి. బట్ వర్త్ ఇట్ అంతే. సో వీళ్ళకి ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయి ఏంటనేవి కూడా మొత్తం ఒక లిస్ట్ అనేది మీకు క్యాలెండర్ అనేది చూపిస్తాము. దాంట్లో ఒకవేళ మీ ఏరియా దాంట్లో ఉంటే కనుక యువర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అనమాట. ఒకవేళ లేకపోయినా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చేతను తెప్పించుకోండి, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఆర్డర్లు పెట్టుకోవచ్చు. అండ్ వీళ్ళు ఏంటంటే ఫంక్షన్లకి వీటికి కూడా డెలివర్ చేస్తారు, సప్లై చేస్తారు. సో సంక్రాంతికి అయితే వీళ్ళ దగ్గర ఉన్నంత రష్ అస్సలు ఎక్కడ చూడమన్నమాట. కోడిపందాల దగ్గర లిటరల్గా కోడిపందాల దగ్గర ఎంతమంది జనం ఉంటారు, వీళ్ళ అవుట్లెట్ చిన్న అవుట్లెట్ బయట చూస్తే మీరు అవుట్లెట్ దగ్గర అంతమంది జనం ఉంటారు అనమాట. తర్వాత స్టాక్ అయిపోయి 2 రోజులు సెలవు పెడతారు, 2 రోజులు సెలవు ఇచ్చేస్తారు. షాప్ నేను తీసుకుని వెళ్తా అంటే పెద్ద స్వీట్ షాప్ ఉండిద్దేమో మన పుల్లారెడ్డి స్టైల్లో అని అనుకున్నా. అంటే నీకు బ్రాంచ్లు అలా ఉంటాయి, కాకినాడ బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్లు అవన్నీ అలా ఉంటాయి లుక్. ఇదేంటంటే కంపెనీ అవుట్లెట్ కదా, బయట చిన్న అవుట్లెట్, జస్ట్ బయట చిన్న కొట్టులాగా ఉందండి, చాలా క్యూట్ గా ఉంది అది కూడా. సో ఈ రైస్ రోల్డ్ స్వీట్స్ కూడా మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి. మీకు పూతరేకులు చెప్పాలనిపించలేదు అనుకోండి, రైస్ రోల్డ్ అయినా రైస్ పేపర్ రోల్డ్ స్వీట్స్ అని చెప్పేసి చెప్పుకోండి. పూతరేకులనే చెప్పండి. యాక్చువల్గా మా చిన్నప్పుడు మేము పోతచుట్లు అనేవాళ్ళం తెలుసా? పూతచుట్ల అంటే పోతచుట్లు అని కూడా అంటారు, అంటే కొన్ని ఏరియాస్లో అలా కూడా పిలుస్తారు అనమాట. పూతరేకు అంటే జస్ట్ ఓన్లీ రేకు, పోతచుట్లు అంటే చుడతారు కదా, సో అది ఒక చుట్టలాగా పోతచుట్ట అంటారు అనమాట. సో ఎనీవే పూతరేకులని అందరికీ తెలుసు కాబట్టి అలాగే మాట్లాడుకుందాం. పూతరేకులు
మంచి స్వీట్ అండి. సో మీ దగ్గర ఉన్న అవుట్లెట్స్ తెచ్చుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవుట్లెట్స్ దగ్గర అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి. మీకు ఎప్పుడైనా ఈవెంట్స్కి ఎవరైనా హైదరాబాద్లో కూడా ఉంది. చెప్పారు, నిన్న మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. మేము హైదరాబాద్లో లేము అని చెప్పేసి భీమవరం నుంచి తెప్పించుకుంటున్నామండి అని అంటే, లేదండి హైదరాబాద్లో మన కుకట్పల్లిలో ఒక అవుట్లెట్ ఉంది అని మరి చెప్పారు మాకు. సో యా, అది మ్యాటర్. అది మ్యాటర్. పూతరేకులు ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు